ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మీరే ఉన్నారా? మీ ఆలోచన కూడా ఇక్కడే ఉందా? మీ ఆలోచన కూడా ఇక్కడే ఉందా? మంచిది. ఇక్కడ ఇశ్రాయేలీలు యోర్దాను దాటి యెరికోని కూల్చి తర్వాత వారికి ఎదురైన పట్టణం పేరు ఏంటంట? హాయి పట్టణం. ఈ హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారు ఒక చోట ఉండి హాయి దగ్గరికి గూఢచారులను పంపించారు, ఇద్దరిని, వేగుల వారిని. మీరు వెళ్ళి హాయి వారి యొక్క యుద్ధోపకరణములు ఏంటి, వారి జనం ఏంటి, వారి బలం ఏంటి తెలుసుకొని వస్తే రేపు బయలుదేరి వెళ్దాం అనుకున్నారు. ఈ సమయంలో వేగుల వారు ఇద్దరు వెళ్ళారు, తిరిగి యెహోషువ దగ్గరికి వచ్చారు. వారు వాస్తవమైన సంఘటనే చెప్పారు. అక్కడ, అయ్యా మన సైన్యం అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు, మన జనమంతా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనలో ఉన్నవారిలో ఒక 2-3 వేల మంది వెళ్తే హాయి పట్టణాన్ని ధ్వంసం చేసి రావచ్చు అని చెప్పారంట. ఏంటంట? హాయి పట్టణాన్ని ధ్వంసం చేసి దాన్ని స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పారంట. ఈ మాట యెహోషువకి సమ్మతం అనిపించి ఒక 3,000 మంది సైన్యాన్ని హాయి పట్టణం మీదకి పంపించాడు. హాయి పట్టణం మీదకి 3,000 మంది వెళ్తే 36 మందిని హాయి పట్టణస్థులు ఇశ్రాయేలీయులు చంపేశారు. మీకు అర్థమైందా? వెళ్ళింది 3,000 మంది, 36 మందిని హాయి పట్టణస్థులు ఇశ్రాయేలీయులు చంపారు. అంటే వెళ్ళిన వారిని ఈ 3,000 మందిలో వీళ్ళు వారి ఎదుట నిలబడలేక పారిపోయి వచ్చారు. పారిపోయి వచ్చినాక వీళ్ళు భయపడిపోయారు. వీళ్ళ గుండెలు అవిసిపోయింది, వీళ్ళ గుండెలు అవిసిపోయింది. అదేంటంటే వీరికున్న గొప్ప ఆలోచన ఏంటి? ఇద్దరు పోయారు, 3,000 మంది చాలు వారిని నిర్మూలన చేయడానికి అన్నారు కనుక మరి 3,000 మంది అక్కడ కాదు, నా ఇంకా చూడండి, అక్కడ కాదు, అక్కడ ఒక సేవ ఉంది కుట్టిందని చెప్పారు అక్క కాళ్ళ దగ్గర. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఎంతమంది వెళ్ళారు? వాళ్ళ మందు నిలబడ్డారా? ఇల్లు నిలబడ్డారా? ఏమైపోయారు? 36 మంది చనిపోయారు. అంటే స్వల్ప జనం దగ్గర వీళ్ళు ఓడిపోవటానికి గల కారణాలు ఏంటో మనం వెతుకుదాం. వాళ్ళు ఓడిపోవటానికి గల కారణం ఏంటో మీరు కనుగొనాలని ప్రభు మాట్లాడుతున్నాడు. 3,000 మంది వెళ్తే హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారని వేగులు వారు చెప్పారు. చెప్పిన మాట వాస్తవమే. 3,000 మంది వెళ్ళారు. వెళ్ళగానే వాళ్ళు ఎదుట నిలబడలేక, వారి ఎదుట కాడలేక వీరు పారిపోయారు. వీరిలో 36 మంది హతులైపోయారు. ఇది తెలిసిన యెహోషువ గుండె కరిగిపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. చూద్దామా? యెహోషువ అది విని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 7వ వచనం చూడండి. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయునట్లు, శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించినట్లు, అసలు ఈ జనులను యోర్దాను దాటించిందివా? మేము అసలు యోర్దాను అవతల ఉండమే మేలేమోనయ్యా. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు నా శత్రువుల ఎదుట నిలవలేక వెనుదిరిగినందుకు నేను ఏమి చెప్పగలను? ఈ సంగతి మా చుట్టుపక్కల రాజులందరూ విని మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద లేకోకుండా నిర్మూలన చేస్తారేమో. ఇదంతా జరిగితే ఘనమైన నీ నామానికి అవమానం జరుగుతుంది కదా అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఏడుస్తున్నాడు. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను లేమో, నీవెందుకయ్యా ఇక్కడ నేల మోపుతుంది? అంటే నీవెందుకు ఇక్కడ మోకరించి నీ ముఖమును నేల మోపి అంగలార్చెదవు, ప్రలాపించెదవు, కన్నీరు కార్చెదవు?
ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. చాలు చాలు చాలు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. అంటే నేను ఒక మాట చెప్పిన వారికి ఆ మాట వారు మీరి ఉన్నారు. నా మాట వారికి గుర్తు లేదు. నా మాట వారికి గుర్తు లేదు. నా మాట వారు మనసు ఉంచలా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నా మాట వారు మనసున ఉంచలా. చిన్నప్పుడు మేము పెద్దకాలువ మునగాలువ దాటి అతనికి చిన్న చేను ఉంటే ఆ చేను వేయటానికి వెళ్ళేటప్పుడు మా నాన్న ఒక చోట దించేవాడు. ఎప్పుడు దిగినా ఇక్కడే దిగు, ఇక్కడైతే నీకు అందుద్ది, ఇలా యానాలుగా అంటే ఇక్కడ దిగి క్రాస్గా ఈదుకుంటెళ్ళు అదే ఒడ్డుకు చేస్తావు, నిలువున ఈదేవంటే స్ట్రైట్గా ఇస్తే నీకు దమ్ము వచ్చేసింది, కొట్టుకుపోతావు, కొంత దూరం ఈదినాక నీ వల్ల కాదు అని అన్నాడు. కాలం అందేటప్పుడైనా అందినప్పుడైనా వరద వచ్చినప్పుడైనా నేను అందరికి ఇదేవాడిని. బాగా తాళ్ళోతు వచ్చి కట్ల పురిలి ఇదంతా వరద వచ్చినప్పుడు కూడా మురుగాలు అందరికి నేను వెళ్ళేవాడిని. ఏం చేసుకుంటా ఎలా వెళ్ళేవాడిని అంటే మా నాన్న చెప్పింది గుర్తుపెట్టుకుని వెళ్ళేవాడిని. అంటే ఏం చేసినప్పుడు కాలువ ఇట్లా ఎడదిగితే ఆడే మన తిన్నగా అక్కడే ఎక్కాలి అనుకునేది. ఇది తెప్ప కాదు, ఇదేమి షిప్ కాదు, మనిషిపు కదా. ఏం చేయాలా? ఏం చేసేవాడు ఇలా కాలువ అయితే ఇక్కడ దిగి ఇలా క్రాస్గా ఈదుకుంటే వెళ్ళాలి. అప్పుడు ఏమైందంటే కొంచెం ఆ ఫ్లోటింగ్ మనకు సహాయపడుతుంది, లేకపోతే మనం అక్కడే చుట్టేసి ముంచేసింది. అట్లాగే దేవుడు ఇశ్రాయేలీయులతో కొన్ని మాటలు చెప్పాడు. నాయన మీరు దాటుతున్నారు కదా నది, ఈ నది దాటేటప్పుడు మీరు ఎలా ఉండాలో మీకు ఒక నిబంధన చేస్తానన్నాడు. ఆ నిబంధన యెహోషువ ద్వారాగే వారితో మాట్లాడాడు. ఏమన్నాడు? మీ అందు యెహోవా ఆనందించేలా ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు అని అన్నాడు. ఆ మాట గుర్తుందా వీళ్ళకి? మీకు అర్థమైందా నేను చెప్పేది? దేవుడు యోర్దాను దాటక మునుపు వారితో చేసే నిబంధన ఏంటంటే, వారికి చెప్పిన మంచి మాట ఏంటంటే, మీరు ఆ నదికి వెళ్తున్నారు, యోర్దాను దాటబోతున్నారు. అయితే మీరు ఏం చేయాలంటే, మీ అందు దేవుడు ఆనందిస్తే ఆ దేశాన్ని మీకు ఇస్తాడు. ఆ దేశాన్ని మీకు ఇస్తాడు. ఏది ఇలా ఆయుధం ఏంటి? వాళ్ళ యందు దేవుడు ఆనందపడాలి. నీ యందు దేవుడు ఆనందపడితే, అంటే నిన్ను చూసి ఆయన ఆనందిస్తే, నిన్ను చూసి సంతోషిస్తే, నన్ను చూసి సంతోషిస్తే, మనము ఏది కోరుకుంటున్నామో అది మనకి ఇచ్చేస్తాం. ఏ స్వాస్థ్యముగా మనం పొందనై ఉన్నామో దాన్ని పొందుకుంటాం. మీకు ఇంకొక మాట వాక్యంలో ఒక ఆదరణగా ఉండడానికి ఒక మాట చెప్తా. వాగ్దానము ఏంటిది? వాగ్దానం. వారు వాగ్దానం కోసం వెళ్తున్నారు. వాక్ మొట్టమొదటిది. దానము ఊరకనే ఇచ్చాడా లేదా? దానం అంటే ఏంటి? ఊరకనే ఇచ్చేదేనా? వాగ్దానము ఊరకనే ఇచ్చేది. ఎవరికి ఇస్తాం? మనసు కలిగితే ఇస్తాం. చెప్పాలా? ఎవరికైనా దానం చేసేటప్పుడు వారికి ఇయ్యాలి అనే ఆలోచన ఇస్తాం, లేకపోతే వాడు పోయి అంటాం. అర్థమవుతుందా? వారి యొక్క స్థితి మనకి ఇయ్యాలనే మనసు కలిగితేనే ఇస్తాం కదా. వాగ్దానము నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే ఆ దానాన్ని పొందుకోవటానికి నీకు అర్హత ఉండాలా. ఆయన కంటికి నువ్వు మక్కువగా కనపడాలా. ఆయన కంటికి నువ్వు ఇష్టడుగా కనపడాలా. ఇది మొట్టమొదటి మనిషి జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవలసిన పదం. వాగ్దానము. వాక్కుని దానంగా ఇచ్చాడు. ఆ వాక్కులో ఉన్న శక్తిని అనుభవించాలి అంటే ఆయన ఊరకనే దానంగానే ఇచ్చాడు. మన యందు ఆయన ఆనందించేలా ఆ వాగ్దాన దేశాన్ని మనము స్వతంత్రించుకుంటాము అని యెహోషువ అదిరిపోయిన ఆ ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి వారిని ప్రోత్సహించి అలా నది దాటించి అలా ఎరుకోలు కూల్చి ఆయనే కూల్చాడా? వారికి ఏం చెప్పాడు? అయ్యా మీరు స్తుతులు చెల్లిస్తూ ఆ కోట గోడ చుట్టూ తిరగండి అని అన్నాడు. ఆయన స్తుతులు చెల్లిస్తూ ఆ ప్రజలందరూ దేవుడు చెప్పినట్లుగా తిరుగుతూ ఉంటే కోట కూడా కూలిపోయింది. ప్రయాసేమి పడలా వాళ్ళు, దేవుడు చెప్పినట్టు చేశారంటే.
చెప్పినట్టు చేస్తే మాత్రం వాగ్దానం ఇదే. మీకు అర్థమవుతుందా? వాగ్దానం పొందుకోవాలంటే తల్లకిందులు తపస్సు చేయాల్సిన అవసరం లే. నీ అక్కర తీరాలంటే తల్లకిందులు తపస్సు చేయాల్సిన అవసరం లే. మనం ఏమి నిలువు దోపిడి ఇచ్చే పనులే, ఇంకా తలనీలాలు ఇచ్చే పనులే, ఇంక ఏమి మాట్లాడ ప్రభు. నీ అందు ఆయన ఆనందిస్తే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటావు, నీకు చేయబడిన వాగ్దానాన్ని పొందుకుంటావు. ఇక్కడ హాయి పట్టణాన్ని పోయి చూసి రెండర బాబని తను ఎగురు వారు పంపితే యెహోషువ నాయకత్వంలో 7వ అధ్యాయంలో వారు వెళ్ళి చూసి వచ్చి, మా ఏలినవాడవైన నాయక, ఆ హాయి పట్టణంలోనికి మన సైన్యం అంతా మన ప్రజలంతా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనలో ఒక 2-3 వేల మంది వెళ్తే చాలు, దాన్ని స్వాధీనపరచుకొని రావచ్చు అని అన్నారంట. వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే. అలాగే 3,000 మందిని పంపించాడు. 3,000 మంది వెళ్ళి హాయి పట్టణం ఎదుట నిలబడలేక పారిపోయి వచ్చేసారు. వెళ్ళిన వారిలో 36 మంది చనిపోయారు. ఈ సంఘటన విన్న యెహోషువ మోకరించి తల నేల కానిచ్చి, అయ్యో యెహోవా, మమ్మల్ని ఎందుకు యుద్ధాన్ని అవతల ఉండనీయలేదు, ఈ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు, మేము అక్కడుంటే మేలు కదా, యుద్ధాన్ని అవతలున్నా మేలే కదా, ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అదిగో మా శత్రువులు ఎదుట మా ప్రజలు ఇశ్రాయేలు నిలవలేక పారిపోయించారు. ఈ సంగతి హాయి పట్టణము చిన్న పట్టణం ముందు నిలవలేని ఇశ్రాయేలీయుల గురించి చుట్టూ ఉన్న రాజులు వింటే వారు మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద లేకుండా తుడిచి వేస్తారు. అప్పుడు నీ నామానికే అయ్యా అవమానం, అప్పుడు నీకే అయ్యా అవమానం అని అడుగుతున్నాడట. యెరికో పట్టణస్థుల గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆ రాహాబు అనబడుతున్న ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల గురించి, ఇశ్రాయేలీయుల ఎదుట యోర్దానును చీల్చిన మీ దేవుని గురించి ఈ యెరికో పట్టణస్థులు విన్నప్పుడు వారి గుండెలు ఏమైపోయినాయంట, అవిసిపోయినాయంట. అలాంటి గొప్ప పట్టణం గుండెలే అవిసిపోయినాయి. అలాంటి చిన్న హాయి పట్టణం తెప్పకి తాడలేక ఇశ్రాయేలీయులు పారిపోయారు అంటే ఎంత అవమానమో, ఎంత మరి సిగ్గుసేటు అని ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు యెహోషువతో అంటున్నాడు, నువ్వెందుకయ్యా మోకరిల్లి నీ తల నేల కానిచ్చి అల్లాడిపోతున్నావు, నీవెందుకు మోకరించి కన్నీరు కారుస్తున్నావు, నువ్వెందుకు తలడిల్లిపోతున్నావు? ఇశ్రాయేలీయులు పాపం చేశారు, ఇశ్రాయేలీయులు వాగ్దానాన్ని మరిచిపోయారు, వారికి నేను చేసిన ప్రమాణాన్ని మరిచిపోయారు. నా మాట వాళ్ళకి గుర్తులేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, నా మాట వారికి గుర్తులేదు. నా మాట గుర్తుంటే నేను ఎల్లమన్నా కాడికి వెళ్ళేవాళ్ళు, ఆశీర్వదించబడేవాళ్ళు. కనుక నా మాట వారికి గుర్తులేదు. గుర్తు చెయ్యి అని అన్నాడు. ఏమన్నాడు? గుర్తు చేయమన్నాడు. అప్పుడు యెహోషువ లేచి ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి యెహోషువ ఈ విధంగా మొరపెడుతున్నాడు. చూద్దామా? చూడండి, యెహోషువ అక్కడ ఆయన ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. చూడండి, 11-12 వచ్చిన బాగా చూద్దాం. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉన్నారయ్యా, వారిని నిర్మూలన చేస్తేనే నేను నీకు తోడై ఉంటా. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగాను, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏంటంట? ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువులు ఎదుట మీరు
నిలువలేరు. చాలు చాలు. మీ మధ్య శాపగ్రస్తమైనది ఉన్నది, దానిని నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు అని యెహోషువ ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. అయితే ఈ సంఘటనలో మీరు నేర్చుకోవలసిన ఈ మధ్యాహ్న సమయంలో ఎందుకు మనకి గొప్ప వర్తమానం వినబడుతుందంటే, బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయములు అనేక చోట్ల ఒక మాట రాయబడింది. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, వారి హృదయములు నాకు దూరముగానున్నవి అని అంటున్నారు. చాలా మంది సంఘాల్లో ప్రథమ స్థానంలో ఉంటూ, సేవకులకి సహకారంగా ఉంటూ అంటారా, ఏదైనా మంచి అక్కడ ఏమి జరగాలన్నా కానీ ముందుగా నిలబడి కుడిభుజంగా ఉంటూ ఉన్న అనేక సంఘాలు, అన్ని సంఘాల గురించి మాట్లాడుతున్నా నేను. సంఘాల్లో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. అలాంటి వారి జీవితాల్లో కుటుంబ వ్యవస్థలో భయంకరమైన దయనీయమైన పరిస్థితి ఉంటుంది. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు. ఇక వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయి ఉంటారంటే, చివరికి వీళ్ళ తప్పులన్నీ కూడా ఎదుటి వారి మీద మోపేసి వీళ్ళు రాజీ పడి బతుకుతూ ఉంటారు. ఏమని? ఇదంతా దేవుని చిత్తమేమో, మేము చేయగలిగేది ఏమి లేదు, ఏమి లేదని రాజీ పడి బతుకుతూ ఉంటారు. అలాంటి వారు నేర్చుకోవాల్సిన గొప్ప సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలుతో చెప్పాడు, నీ శత్రువుల మీద విజయం పొందకపోవడానికి గల కారణం ఏంటంటే, నీలో శాపగ్రస్తమైంది ఉంది, దాన్ని తీసేసుకో అని అన్నాడు. మొట్టమొదట ప్రార్థనకి వెళ్ళే విశ్వాసి నేర్చుకోవాల్సింది, సేవకులు నేర్చుకోవాల్సింది, శాపగ్రస్తమైనది ఏదైనా నాలో కలదా, శాపగ్రస్తమైన ఆలోచన ఏదైనా కలదా, యెహోవా దృష్టికి హేయమైనది ఏదైనా కలదా, అది నా అలవాటులోనో, నేను తినేదాంట్లోనో, నేను అనుభవించేదాంట్లోనో, నేను దాచుకునేదాంట్లోనో, నేను కూర్చుకునేదాంట్లోనో, నేను పోగు చేసుకునేదాంట్లోనో దేంట్లో శాపగ్రస్తమైనదన్నదో దాన్ని పరిశీలించాలి. అది గనక శాపగ్రస్తమైనది నీ ఇంట్లో పెట్టుకొని నన్ను దీవించు, నేను వాగ్దానాన్ని అనుభవించాలి అంటే అది జరిగే పని. కానీ అయితే ఏం చెప్పాడు అక్కడ? శాపగ్రస్తమైనది నీ ఇంట్లో ఉన్న ముందు అది తీసేసుకో అన్నాడు. ఒకనొక సందర్భంలో మీ అందరికి చెప్తా, బాగా వినాలి. బిలాముని ఒక రాజు పిలిచి ఇశ్రాయేలుని శపించమన్నాడు. వేరే సందర్భాల గురించి మాట్లాడుతున్నా. అప్పుడు బిలాము ఇశ్రాయేలుని శపిస్తే, వారు వాగ్దాన పుత్రుడు, వారు దేవుని ప్రజలు, వారిని శపిస్తే ఏమైంది? బాగా వినాలి. వారిని శపిస్తే ఏమైంది? ఆ శాపం ఎవరి మీదకి వచ్చింది? బిలాము మీదకి వచ్చింది. ఇప్పుడు దేవుని కోపం బిలాము మీదకి వచ్చింది. ఇప్పుడు బిలాము ఏం చేశాడంటే, రాజు అంటున్నాడు, ఇదిగో నీకు ఇంత డబ్బులు ఇస్తాను, వారు శపించు అన్నాడు. ఇప్పుడు రాజు దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లా. ఈ రాజు ఏమో దండించేస్తున్నాడు. నువ్వు శపించమన్నానుగా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక యుక్తిగా అక్కడ ఆలోచన చేస్తున్నాడు. ఏమని? బలులు అర్పించిన ఆహారం ఉందే, ఏంటది? బలులు అర్పించిన ఆహారం, అది తినకూడదు అని దేవుడు చెప్పాడు. చెప్పాడా? చెప్పలేదా? మీరు తింటున్నారా? తింటలేదు కదా. అయితే దాని గురించి చెప్తూ ఏమన్నాడంటే, బలులు అర్పించిన ఆహారం తింటే వారి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చిందా రాదా? శాపం వచ్చింది. కాబట్టి వీళ్ళను ఆటోమేటిక్గా దేవుడే శపించేటట్టు చేయాలి అంటే, ఆటోమేటిక్గా వీళ్ళని దేవుడే శపించేటట్టు చేయాలి అంటే వీళ్ళు ఏం చేయాలా? అవి తినాలి. అవి తినేటట్టుగా ప్రోత్సహించేశాడు. ఆ తింటే ఏం కాదులే, ఆ తింటే ఏం కాదులే. ఇప్పుడు అట్లాగే కొంతమంది బయలుదేరారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పెద్దవాళ్ళతో మనకి ఎందుకులే. అయితే బలులు అర్పించిన ఆహారం తినమని ప్రోత్సహించడానికి గల కారణం ఏంటంటే, బిలాము అలా చేస్తే ఇశ్రాయేలు మీద దేవుని ఉగ్రత వచ్చింది. అలా చేస్తే దేవుని మాట వారు మర్చిపోయి ఆ పని చేస్తే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. కనుక బిలాము యుక్తిగా ఏం చేశాడు? ఈ బలులు అర్పించిన ఆహారాన్ని తిని విధంగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ బిలాము లాంటి ఆలోచన కలిగి మనం ఉంటే, కుటుంబంలో అయినా, పరిచర్యలైనా,
స్నేహితులైనా, బంధువులైనా, భార్యాభర్తల మధ్య అయినా, కుటుంబ వ్యవస్థలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవునికి విరుద్ధమైనది చేయటానికి నీ కుటుంబాన్ని నీవు ప్రోత్సహిస్తే, అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని నువ్వు ప్రోత్సహిస్తే ఆటోమేటిక్ గా దేవుని కోపం మన మీదకి వచ్చేసింది. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే, యెహోషువ చెప్పాడు కదా, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి దేవుని వాగ్దానాన్ని మీరు మర్చిపోయారు. దేవుడు దానంగా ఇచ్చిన వాగ్దానం ఈ దేశం మనకి, ఆయన వాక్కును మీరు మర్చిపోయారు. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, మీ యందు ఆయన ఆనందించి ఎడలా ఆ దేశమును మీరు స్వతంత్రించుకుందరు అని అంటున్నాడు, అని ప్రోత్సహిస్తున్నాడు. బిలాము విధానం బాగుందా? యెహోషువ విధానం బాగుందా? ప్రజలను నడిపించే విధానంలో చెప్పండి. ఇప్పుడు బిలాము శపిస్తానికి ముందుకు రాకలా, తెలుసు దెబ్బెట్టుండితో దేవుడు కొడితే గోప పగిలిద్దని ఈ ప్రజల్నే ప్రోత్సహిస్తున్నాడు. అట్లాగే కొన్ని సంఘాల్లో కూడా ఏం చేస్తారంటే, తెలిసి తెలియకోకుండా వీళ్ళకి తెలిసినంత మటుకు ఇదే నిజం అనుకుని పక్కన వాళ్ళకి సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. సలహాలు ఇచ్చేసి ఇది ఏది ఎంత వీరి కొలమానమో ఎరుగక అవతలను కూడా వీరి మీద ఆధారపడిపోతారు. లేదు, ఒక విశ్వాసి మీలో ఒకరు రక్షించబడి మీ కుటుంబం అంతా మీ ప్రార్థన మీద ఆధారపడే సమయంలో నీవు దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి, నీవు కూడా అనేక పర్యాయములు ఆయన వాక్కు యొక్క ప్రామాణికత్వాన్ని మర్చిపోయి, ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి, వారికి నువ్వు ఇచ్చే ఆలోచన ఉందో చూశారు, వారికి నువ్వు ఇచ్చే సలహా ఉందో చూశారు, ఇలా అయితే బాగుండిద్ది అనేది ఉంది కదా, దానివల్ల కూడా వారు శాపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల కూడా కష్టాలు పాలవుతూ ఉంటారు. కారణం ఏంటి? దేవుని వాక్కును సరిగా చెప్పగలిగే విధానం ఉండాలా. ఈ వాక్కుని సరిగా చెప్పకపోతే, సరిగా గ్రహించకపోతే, ఇశ్రాయేలీలోనే దేవుని ఉగ్రత మొదలైంది, సంఘములో అయినా మొదలవుద్ది, సేవకుల కుటుంబాల్లో అయినా మొదలవుద్ది, విశ్వాసుల కుటుంబాల్లో అయినా మొదలవుద్ది. కారణం ఏంటి? వాక్కును మర్చిపోయారు. ఆయన వాక్కు ఏం చెప్పింది అది మర్చిపోయారు. విశ్వాసఘాతకులుగా మిగిలిపోయారు. విశ్వాసఘాతకులుగా దేవుడు అరణ్యంలో వారికి ఏ కొదువా లేకుండా పోషించాడా? అక్కడ నీకేమి తక్కువ కాకుండా నేను చూశాను కదా అని పలుమార్లు వారిని ప్రోత్సహించాడు. అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే అక్కడ మారా ఉంది. దేవుడు వారికి ఆ మారా దగ్గర తీసుకెళ్లి దాన్ని మధురంగా మార్చాడు. ప్రతి కరువులో కూడా వారికి విస్తారమైన ఆహారాన్ని వారికి ఇచ్చాడు, వారిని పోషించాడు. కానీ వీరిలో దేవుడు ఇచ్చేది కాక వారి కంటికి ఏదో ఇంపుగా కనపడి, వారి ఆలోచనకి ఏదో ఇష్టంగా ఉండి, గొప్పగా ఉండి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టుకున్న ఆయన పేరేందమ్మా? ఆకాను. ఏ కాను? ఆకాను. ఈ కాను. ఇక్కడ ఉన్న కాను ఎవరు లేరు కదా, మంచిది, సంతోషం. చప్పట్లు పలుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న కానే ఆకాను. ఇక్కడ అట్లాంటి ఆకానులు ఉండకోకుండా ఉండుదురుగాక. అట్లా ఉంటే మనందరికీ శ్రమే. ఒక్కరుంటే ఇశ్రాయేలు సర్వ సమాజం ఓడిపోయారు. మరణం వచ్చింది. మరణం వచ్చింది. వాక్కు మర్చిపోవా. నేను నడిపించేది వాక్కు అనగా వాక్యం. దేవుని వాక్యాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోకపోతే, సరిగా గ్రహించకపోతే, లూదియా హృదయం తెరవబట్టడానికి గల కారణం అక్కడ ఆ వాక్కును గ్రహించినాము. చాలా మంది ఉన్నారు, అందరి గురించి చెప్పరా? చాలా మంది రోగులు బలహీన స్వస్థపరిచాడు, అంతవరకు ఓకే. కానీ వారిలో ఒక ఆమె హృదయం తెరవబడింది. ఆమె తన ఇంటిని కట్టుకుంది. వాక్కు నేను బాగు చేసింది. దేవుని వాక్కు నేను బాగు చేసింది. ఆ వాక్కును మర్చిపోకూడదు. ఆ వాక్కు మనలో ఏముండాలో చెప్తుంది, ఏముండకూడదో కూడా చెప్తుంది. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, యా ఇశ్రాయేలీయులారా, ఇదిగో నేను దేవుని దగ్గర విచారం చేశానయ్యా. దేవుని దగ్గర విచారం చేశాను. మనం ఓడిపోవటానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఆ వాక్కుని మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు ఆ వాక్కుని
మర్చిపోయారు. మరి ఈ మధ్యాహ్న సమయంలో మనము దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించే వారివైతే దేవుడు నీకు ఇచ్చిన ఏ వాగ్దానమైనా, ఏ ఆశీర్వాదమైనా, ఏ దీవెనైనా దాన్ని అనుభవించడానికి నీవు యోగ్యురాలివి. ఏంటంట? సిలువయే శీఘ్రముగా సిలువ వైపును చూడమంటున్నాడు ప్రభు. ఎటు? నీకు ఆశ్రయం అదే, నాకు ఆశ్రయం అదే. ఈ లోకంలో ఉన్న వాటి వైపు మనం చూస్తే మనం నిరాశ్రయమవుతాం. మన కుటుంబీకులు కూడా ఒక్కరి వలన ఏమవుతారు? అందరూ నిరాశ్రయులు అవుతారు, ఆశ్రయం లేని వారు అవుతారు, ఆధారం లేని వారు అవుతారు. కాబట్టి ఆశ్రయం పొందాలి అంటే నీకు ఆశ్రయం ఎవరంట? సిలువే నీకు ఆశ్రయం. అటు ఇటు చూడొద్దని ఆ పాట చెప్తుంది. దేవుడు కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఆకాను అనబడుతున్న ఒకడు శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించి కొన్ని వస్త్రాలు, కొంత బంగారము, కొంత వెండి తీసుకెళ్లి ఎక్కడ దాచిపెట్టాడు? తన గుడారములో దాచిపెట్టాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఆ కుటుంబీకులు, ఆ వంశపు వారు, అతనితో వాటి ఉన్నవారు కూడా ఎవరికి తెలియదు అనుకున్నారు. అతను చేసిన ద్రోహం చివరికి ఏ విధంగా వచ్చిందంటే, ఇశ్రాయేలీయులు విజయం పొందాలంటే శాపగ్రస్తమైన దాన్ని తీసేయాలి. అంతేనా చెప్పింది దేవుడు? ఇక్కడ శాపగ్రస్తం ఏంటంటే తీసుకొచ్చిన బంగారము, తీసుకొచ్చిన ఆ వస్త్రాలు, తీసుకొచ్చిన వెండి మాత్రమే కాదు సుమి, తీసుకొచ్చిన వాడును చెప్పాలా? పాత నిబంధన చెప్తుంది, తీసుకొచ్చిన వాడు, వాడి కుటుంబీకులు, వాడి వంశపులో ఉన్న పురుషులందరూ, వాడి పశువులు, కోళ్ళు, మేకలు అన్ని సమస్తం ఏమైపోయినాయంట? సంహరించబడి రాళ్ళ గుట్ట వేర్చేశారు ఆ శవాల మీద. నేటి వరకు అది అట్లాగే ఉందంట. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని వాక్కు మర్చిపోతే మన కుటుంబాల్లో శాపం మిగిలిపోయింది. వాగ్దానం స్వతంత్రించుకోవటం అంటూ వచ్చండి. వాక్యం మర్చిపోతే, ఆ వాక్యం నీకు ఆదరణగా లేకపోతే, ఆ వాక్యం నువ్వు తరచూ దాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరు వేసుకునే విధానం నీ జీవితంలో లేకపోతే మనం ఏమైపోతామంటే హేయమైన దాన్ని తాకుతాం, హేయమైన ప్రాంతానికి వెళ్తాం, హేయమైన చోట ఆనందించడానికి ప్రయత్నం చేస్తాం, ఏమైన చోట మనం ఆనందించడానికి ప్రయత్నం. కారణం ఏంటంటే అది వాక్కును మర్చిపోయాడు. మోగరం బాబు పోతే చేస్తావని చెప్పారు అనుకో, అది మర్చిపోతే ఏం చేస్తాడు? వెళ్తాడు. నేను మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను, మీకు అందరికీ తెలుసు బాగా, అయినా గుర్తు చేస్తే సమయంలో. ఒక కుందేలు 4 పిల్లలు కదంట. ఏంటంట? 4 పిల్లలు కదంట. ఈ 4 పిల్లలు కలిపి మంచి ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నాయి. కొంచెం ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాయి. ఇప్పుడే నడక నేర్చుకోండి. తల్లి చెప్పింది, నేను ఆహారం తెచ్చే వరకు మీరు ఎక్కడే ఉండండి, బయటికి రావకండి అని. వాటిలో కూడా బాగా తెలివిగల కుందేలు ఉంటుందంట. ఆ 4 పిల్లలు బయట ఎట్టుందో చూడాలని ఆశ ఉందంట. కానీ బయటికి పోతే అమ్మ చెప్పింది నెరవేరింది అని భయం ఉందంట. ఇప్పుడు ఏం చేసిందంటే వాటిలో చిన్న కుందేలు పిలిచిందంట, చిన్నపిల్లని. మరి అమ్మ అట్టాగే చెప్పింది, కానీ నేను చెప్తాను అమ్మకి వచ్చినాక, నేను ఊరు చెప్పం, నువ్వు వెళ్ళి మెల్లికి బయట ఎట్టుందో చూసిరా అనంట. అంటే
అంతేనంటావా? అంతే, పోయి చూసిరా పో, నీకు ఎందుకు, నేను ఉండగా. మెల్లిగా ఒక కుందేలు పంపించింది. అది పోయి తిరిగి రాలా. మరి బాబోయ్ తిరిగి రాలేదు ఇది. మళ్ళీ ఇంకో దాంతో చెప్పిందంట మెల్లిగా, నువ్వు వెళ్ళి చూసిరా పో, అది తిరిగి రాలేదు, చక్కగా మేతుందేమో క్యారెట్లు, బీట్రూట్లు, ఇంకా మంచి మంచివి అక్కడ తింటూ మనకు రాకుండా తేకోకుండా అక్కడే ఉండదు. స్వార్థమైంది మన చెల్లెలో లేకపోతే మన తమ్ముడు. పోయినా నువ్వు ఒక అడుగంటే రెండో వాళ్ళు పంపించిందంట. ఇది కూడా తిరిగి రాలేదంట. అబ్బో ఇది తోటలోనే ఉండిపోయిందేమో. మూడో దాన్ని పంపించిందంట. ఏం చేసింది? మూడో దాన్ని. ఇలా వెళ్ళిపోయి నాకేం జరిగిందంటే కొద్దిగా అనుమానం వచ్చింది. తెలివి ఎక్కువ కదా. ఒకవేళ పోయినట్టుగా అమ్మ చెప్పినట్టుగా ఏదన్నా ఇలా తినేస్తుందా, లేకపోతే ఇల్లే తిండిపోతులే ఎవరున్నారా, ఇల్లే తిండిపోతులే ఎవరున్నారేమో. ఎందుకు వచ్చింది గొడవ మనకి? ఎందుకని అట్టాగా ఉంటే పొద్దు కూకింది, తల్లి వచ్చింది. ఏరమ్మా, ఏమన్నమ్మా, నాకు తెలీదు. నీకు తెలియపోవటం ఏందో, ముందు నువ్వే కదా, ముందు పెద్దదానివి కదా, పెద్దవాడివి కదా. ఏరివారు అంటే వాళ్ళు బయటికి వెళ్ళారు, తిరిగి రాలేదు. దేవుడు ఈ కుందేలులాగానే నిన్ను అడుగుతాడు లెక్క. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ కుటుంబంలో ఉన్నవారు జారిపోతున్నారు చూసావా, వారిని గురించి లెక్క అడుగుతాడు. అప్పుడు లెక్క అడిగినప్పుడు కయ్యోను దగ్గరికి వెళ్ళి ఏబేలేడు, కయ్యోను నీ తమ్ముడని ఏబేలేడు అంటే, ఏబేలుకి నేను ఏమన్నా కాపలావాడినా, నన్ను ఏమన్నా కాపలావాడిగా పెట్టావా అని అన్నావు అనుకో, ఏమవుద్ది? ఆకాను కుటుంబం లేక శాపగ్రస్తులైన కుటుంబం అయింది. చాపడు కూడా తినబోదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు ఆయన ఎదుట, ఆ ధవల సింహాసనం ఎదుట, ఆ నీతిమంతుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు నిందారహితుడిగా ధైర్యంగా ఉంటే, బలా మంచి దాసుడా, దాసురాల ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెడతాడు. అంతేగాని నీ ఆధీనంలో, నీ స్వాధీనంలో ఉండవలసిన వారు విడవబడితే ఆ నేరం నీదే. ఎవరిదే? నీదే, నీదే. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నేను ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేశాను. ఒకరు బిలాము. ఇశ్రాయేలీయుల ప్రజలు శపించబడటానికి ప్రోత్సహించాడు, వారు నాశనం అవటానికి ప్రోత్సహించాడు, వారంతటా వారు నిర్మూలన అవటానికి ప్రోత్సహించాడు. నీకు సలహా ఇచ్చే కుటుంబాలు ఏమైపోతున్నాయి? వాళ్ళు శపించబడటానికి నీవు కారణమైతే ఒకరోజు ప్రభువుని ఎక్కడ అడుగుతాడు. సుమి జాగ్రత్త. దేవుని వాక్కును మర్చిపోవాకు. ఆ వాక్కుని నీకు దానంగా ఇచ్చాడు. ఊరకనే ఇచ్చాడు. ఆయన ఊరకనే ఇచ్చాడే, మనం తీసుకున్నా నీ దగ్గర. ఊరకనే ఇచ్చాడు. దానము అంటే ఊరకనే ఇవ్వబడింది. ఆ దానాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఆయన నిన్ను సర్వ సమృద్ధిలో, ఆయన స్వాస్థ్యములో, ఆయన కౌగిటిలో, ఆయన స్థలములో నీకు స్థలము. ఇహ సంబంధమందు నీవు ఉన్నంత కాలం నిన్ను తలగా ఉంచుతానన్నాడు తోక గారు. చాలా మంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, అబ్బో నేను 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది, వాక్యంలో నేను తలగా ఉంటుంది అన్నాడు, నేను తోకగానే ఉన్నానంటే నువ్వేదో మర్చిపోయావు. ఆయనే మర్చిపోయేవాడు. కానీ ఆయన నీకు ఇయ్యాల్సినది ఎప్పుడో ఇచ్చాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. ఆయన వాక్కుని ఆయన వాక్కు మర్చిపోతే మనం తోకగానే మిగిలిపోతాం. ఆయన వాక్కుని గుర్తు పెట్టుకుంటేనే తలగా ఉంటాం. ఏందయ్యా మర్చిపోయేది? ఏమైనా ఆయనకి హేయమైంది నీ ఇంట్లో ఉందేమో, నీ హృదయంలో ఉందేమో, నీ ఆలోచనలో ఉందేమో, నీ నడతలో ఉందేమో, నీ యొక్క చూపులో ఉందేమో. ఇది జ్ఞాపకం చేసుకోవాలా. చూపులో మా దగ్గర ఏముంటుందయ్యా, నువ్వంతా ముసలామతగా. అవునా? ముసలామతకైనా కానీ ఇట్లా చూస్తే బొగ్గుమంటది. ఏంటిది? పొరిగిళ్ళు. చప్పుడు కూడా తినబడుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా చూస్తే బొగ్గుమంటది. పొరిగిళ్ళు పచ్చగా ఉంటే వారవలేని స్వభావం మనది కాదు. పొరిగిళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తానికి కలిగిన సలహా ఇయ్యాలమ్మా, మీరు ఇలా కురిగిపోయారు, కృషించిపోయారు, బలహీనం అయిపోయారు, దేవుని సన్నిధికి రండి. అక్కడ దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. అక్కడ దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఇరిగి నలిగిన వారి హృదయాన్ని ఆయన
అంగీకరిస్తాడు, నీ మొరాలకి ఇస్తాడు. ప్రార్థనకు రండి, ఎలా చెప్పాలా అర్థమవుతుందా? అలా చెప్పగలగాల. ఇది నేను చెప్పే మాట కాదు సుమి. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. నీ హృదయములో ఒకవేళ ఆకానుకులేగా ఏదైనా దాచుకుంటే దానివల్ల ఆకాను మాత్రమే కాదు, ఆకాను కుటుంబం అంతా కూడా కష్టాలు పోలైంది. దాని గురించి నేను ఎక్కువగా వివరించడానికి ఇష్టపడ్డాను. అయితే ఈ సమయంలో మేము కొన్ని దినాలుగా మా ఇక్కడ మనోహరమైన పండుగ దినాల్లో బిడ్డలతో పంచుకుంటూ వస్తున్న మాట, ఒక మాట ఉంది. యోహాను సువార్త చదువునా? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నన్ను ఈ మాట ప్రతిరోజు ఈ 40 రోజులు జ్ఞాపకం చేయమన్నాడు కనుక ఆ మాటను ప్రతిరోజు చివరిగా ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఆగండి, దీని రిఫరెన్స్ యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు చేతును. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు ఈ ప్రార్థనలో, దేవుడు మీ ప్రార్థన ఆలకించును గాక. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీరు నన్ను ఏం అడుగుతారని నేను మీకు చేస్తాను. ఒక చిన్న మనవి అదేంటంటే, నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. నా ఆజ్ఞలను గైకొందరు అంటే నా వాక్కును గైకొందరు. నేను మీకు ఏదైనా చెయ్యాలి అంటే నా మాట మీరు వినాలి. ఆజ్ఞ అనగా ఒక మాట. ఆ మాట ఏంటో చూద్దామా? ఆ మాట 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను. చాలు ఇక్కడ వినండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుని యందు ఉన్నారా? అమ్మ పని చక్కగా చెప్పారు మా పిల్లలు. చప్పుడు దేవుడుదాం. హల్లెలూయా. అబ్బో గోడ మీద పిడకలు కొట్టినట్టుగానే ఉన్నాము. బలంగా చప్పుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు వినండి, మీరు దేవుని యందు ఉన్నారు, చాలా మంచిది. అందుకు మీకు ఏం కావాలో అడగమంటున్నాడు. ఏమన్నాడు? మీకు ఏది ఇష్టమో అడగండి. అయితే ఒక చిన్న మాట సుమి, అదేంటంటే మీరు నా యందు ఉండటం మంచిదే, కానీ అంతకు మించి మంచిది ఏంటంటే నా మాటలు మీ యందు ఉండాలమ్మా. నా మాటలు అంటే నా వాక్యం మీ యందు ఉండాలా. నా వాక్యం లేకోకుండా ఎంతసేపు అడిగినా ఎన్ని రోజులు అడిగినా నేనేం చేయలేదు. అర్థమవుతా? వాక్యం అక్కడ ఉందా లేదా? చదవండి బైబిల్ చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి. ముందు ఏమి నిలిచి ఉండాలా? దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలా. దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉండాలా. ఆకాను చేసిన పని ఏంటంటే, అక్కడ జరిగిన ఆ సందర్భంలో ప్రభు చెప్తున్న వారు నా వాగ్దానాన్ని మర్చిపోయారయ్యా, నా నిబంధనను మర్చిపోయారు. వారు నా నిబంధనను మర్చిపోయి, నా వాక్కును మర్చిపోయి, వారి జీవితంలో నా వాక్కును మర్చిపోవటాన్ని బట్టి, వాగ్దానాన్ని మర్చిపోవటాన్ని బట్టి వారికి కీడు ఎదురైంది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మధ్యాహ్న సమయం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే 14 యోహాను సువార్తలో మీకు ఏది కావాలది నా నామమును మీరు అడగండి అంటున్నాడు. నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలు గైకొందురు అన్నాడు. అయితే 17:7 వస్తానికి అక్కడ అంటున్నాడు చక్కగా, మీరు నా యందు ఉంటున్నారు, అందుని బట్టి నాకు సంతోషం. 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నారు, నా యందు ఉంటున్నారు, సంతోషం. ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నారు, నా యందు ఉంటున్నారు, సంతోషం. కానీ నా మాటలు మీ దగ్గర ఉంటని, ఒకవేళ ఏదైనా నా దగ్గర ఉంటని అనే ధైర్యం నీకు ఉందనుకో, ఉండేయ్యా, నీ మాటలు నా దగ్గర ఉండేయ్యా, నీ వాక్కు నా దగ్గర ఉందయ్యా అని మీరు అన్నారనుకో, ఈ మధ్యాహ్న సమయంలో ఏం చెప్తున్నారంటే, ఆ ఉన్న మాటలు ఎలాంటి మాటలు? యెహోషువ ప్రోత్సహించిన మాటలుగా ఉంటున్నాయా, లేకపోతే బిలాము ప్రోత్సహించిన మాటలుగా ఉంటున్నాయా? అవి దేవుని వాక్యానికి, దేవుని ఇష్టానికి, దేవుని మనసుకి అంగీకారంగా ఉంటాయా? కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరు ఈ నియామక దినాల్లో బహుగా ఆశీర్వదించబడాలనేది దేవుని ఉద్దేశం. మీరు బహుగా ఫలించాలనేది దేవుని ఉద్దేశం. ఆయన చెప్తున్నాడు యోహాను 15:7
మీరు నా యందున్నారు, అందుని బట్టి సంతోషం. నా మాటలు కూడా మీ యందుంటే మీరు గొప్ప ఆశీర్వాదం, అంటే ఏ వాగ్దానం కావాలో ఆ వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు అని అంటున్నాడు. తర్వాత ఇంకొక మాటలు చూడండి అక్కడ కింద చదువునా, మీరు నన్ను ఏర్పరచుకోలా, ఆగండి, మీరే నన్ను ఏర్పాటు చేసుకోవాలా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలా. మీరు ఇక్కడికి రావడానికి మీ అంతటి మీరు రాలా, మీ అంతటి మీరు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. యాకోబుతో అంటున్నాడు, నీవు నీ తల్లి గర్భంలో రూపించక మునుపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఈరోజు సహోదరి అక్క ఇక్కడికి రావడానికి నీ అంతటి నువ్వు రాలా, నిన్ను దేవుడు ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఎప్పుడూ నీ తల్లి గర్భంలో రూపించక మునుపే నీ కుటుంబంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆయన సాధనముగా ఉండాలని, ఆయన సాక్షిగా ఉండాలని, నిన్ను ఆయన బలపరచాలని, నీ ద్వారాగా ఆయన ఎంతో పని చేయాలని నిన్ను ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారాగా ఆయన ఎంతో ఘనత పొందాలని ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అన్నాడు. నీవు నా పేరట ఏమి చదవండి అక్కడ, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిటకును. ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళి ఫలించాలా, మీ ఫలం నిలిచి ఉండాలా. మీరు ఇప్పుడు విన్న వాక్యము, ఈ ఉత్తేజము లేకపోతే ఈ ఉత్సాహము వాక్యం విన్నప్పుడు మాత్రమే కాదు, ఈ ఉత్సాహం నిలిచిపోవాలా, ఈ ఆసక్తి నిలిచిపోవాలా. వాక్యం వినేటప్పుడు ఈ ఆహారము చాలా మధురముగా ఉంది. ఈరోజు ఆ వాక్యము నన్ను బలపరిచింది, ఈరోజు వాక్యము నన్ను ప్రోత్సహించింది, ఈరోజు వాక్యము నన్ను చాలా 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 ధైర్యం వచ్చింది. మంచిదే. గడప దాటంగా మర్చిపోతే గడప దాటంగా మర్చిపోతే ప్రయోజనమా? గడప దాటంగా మర్చిపోతే ఆకారుకు లేక ముట్టుకోదా వద్దనదని ముట్టుకుంటాం, చేయకూడదన్నది చేస్తాం, తినకూడదన్నది తింటాం, వెళ్ళకూడదన్న స్థలానికి వెళ్తా ఉంటాం. అర్థమవుతుందా? ఆ భయం, వాక్య భయం నీకుందనుకో, దేవుడి నియమములో దేవుడి సరిహద్దులో నీవు ఉంటావు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు అక్కడ బిలాము చెప్పాడు, బిలాము చెప్పించలేక వాళ్ళంతటి వాళ్ళే దేవుడు శాపానికి గురవునట్లు అతను ప్రోత్సహించాడు. తినొచ్చులే, చేయొచ్చులే, అయితేలే, ఎలాంటి సలహాలు ఇవ్వకండి. పోయేం కాదులే, రావద్దులే, ఇవన్నీ కాదు. కృంగిపోయిన వాళ్ళని పట్టుకొని ఏడ్చుకొని దేవుడి సన్నిధికి రండి, కాళ్ళు పట్టుకొని తీసుకురండి, గడ్డాలు పట్టుకొని తీసుకురండి. అది నీ పని. నువ్వు ఏమి చేయనయ్యా, నాకు జీతం ఇవ్వమంటే ఎవరిస్తారు? ఎవరు ఇస్తారా? ఎవరి? నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఎందుకు ఆయన స్వరక్తం ఇచ్చి కన్నాడు, నీకెందుకు ఆయన వాక్కునిచ్చాడు, నీకెందుకు ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే నువ్వు ఆయన పనిముట్టుగా వాడబడాలని, నువ్వు అర్హమైన పాత్రగా ఉండాలని, నువ్వు ఆయన సన్నిధిలో మంచి రాజకీయ మకుటముగా నువ్వు ఎలగాలని ఆయన ఉద్దేశం. నీవు మండుచు అనేకులు మండించాలని ఈ విధానాన్ని ప్రభు నీకు చెప్తున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోవాలా. నీ యందు ఆయన ఆనందించే యెడల నీవు నీ వాగ్దానాన్ని అనుభవిస్తావు. నీ యందు నీ దేవుడైన యెహోవా ఆనందించే యెడల ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించి నీ మధ్య నుంచి రోగమును పారదోడు. నీ యందు నీ దేవుడైన యెహోవా ఆనందించే యెడల నీ స్వాస్థ్యాన్ని నీవు అనుభవిస్తావు. నీ దేవుడైన యెహోవా నీ యందు ఆనందించే యెడల నీ ఆలోచనల యందు, నీ నడతల యందు, నీ ప్రవర్తన యందు, నీ సలహాల యందు, నీ మాటల యందు, నీ ప్రయాణాల యందు ఆయన ఆనందిస్తే నీకు ఏది కావాలో అడుగమ్మా నేను ఇస్తాను అంటున్నాడు. నీవు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే చేసి దేవునికి హేయమైన ప్రాంతాలను తిరిగి వచ్చి నాకు స్వతంత్రం ఉంది అని అనుకుంటే ఎవరేం చేయలేరు. ఏదైనా తోట మొత్తం తిరగడానికి అమ్మకు స్వతంత్రం లేక ఉంది కదా, నాకు స్వతంత్రం ఉంది, వెళ్ళింది. తినొద్దమ్మా అంటే తింది. ఎవరేం చేస్తారు? అమ్మకి అమ్మను బట్టి, ఆదాముకి
అదావా అవ్వాదాన్ని బట్టి వారి పిల్లలకి నేడు మనము కూడా అదే శాపంలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి స్వేచ్ఛ నీకుంది, కానీ నీ స్వేచ్ఛకి ఆయన మాట అడ్డొస్తుంది. ఆ అడ్డుగానున్న మాటను దాటి వెళ్ళావా? మీ భాషలో చెప్పాలంటే గీత దాటిన సీత సామెత అయింది. అనవసరమైన యుద్ధాలు, యాగాలు, సముద్రాలు దాటాలు జరుగుతాయి. కాబట్టి మరి జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్కును మేరకండి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన వాక్యము నీ బాధలలో నీకు నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యము నీ పాదములకు దీపముగా ఉంటుంది, నీ త్రోవకు వెలుగునై ఉంటుంది. నీవు నడవలసిన మార్గమును అది నీకు బోధిస్తుంది. నువ్వు వెళ్ళిన ప్రతి చోట పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీకు అది అండగా తోడుగా ముందుండి నడిపిస్తుంది. ఆ వాక్యే మర్చిపోతే, ఆ వాక్యే నీతో రాకపోతే, ఆ వాక్యమునే నువ్వు విడిచిపెడితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ఇంటిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తల్ల వంచండి. రాకపోతే ప్రశ్నగా మిగిలిపోయింది. ఏమవుతుందో నీవే జ్ఞాపకం చేసుకొని, దేవుని వాక్కు నీతో రాకుంటే, దేవుని సన్నిధి నీతో నీ ఎమ్మట లేకుంటే నీ పరిస్థితి ఏమవునో జ్ఞాపకం చేసుకొని నీవు ప్రార్థించు. ప్రభువా, నీవు నాతో రావాయేసయ్యా, నీవు రావాయేసయ్యా, నీవు ఉండాలేసయ్యా, నీ వెంబట నేను ఉండాలేసయ్యా, నీతో నడవాలేసయ్యా. ప్రార్థన చేద్దాం. నీవు దిద్దుబాటు చేసుకొని నీ మనస్సును త్రిప్పుకుని ఎడల నీవు అవశ్యముగా బ్రతుకుదువు, ఆశీర్వదించబడదువు, దీవించబడదువు. ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో చెప్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తల వచ్చి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.